శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ వీడియోను చూస్తున్న మీలో చాలామంది గత కొన్ని నెలలుగా ఒకే బాధతో జీవిస్తున్నారు. మనసులో ఎంత ధైర్యం పెట్టుకున్నా జీవితం మాత్రం ఒక్కోసారి విరిగిపోయిన కలలా అనిపిస్తుంది. మీరు ఎవరికీ చెడు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికీ నష్టం కలిగించలేదు. అయినా ఎందుకో మీరు అడుగుపెట్టిన ప్రతి దారిలో అడ్డంకులు ఎదురయ్యాయి. మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన వారు పెరిగిపోయారు. మీరు మౌనంగా బాధపడిన రాత్రులు దేవుడికే తెలుసు. కానీ మకర రాశి వారు గుర్తుంచుకోవలసిన ఒక గొప్ప సత్యం ఉంది. శని ఆలస్యంగా ఇస్తాడు, కానీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఇస్తాడు. అవును, 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. ఈ 3 రోజులు మీ అదృష్ట చక్రాన్ని మళ్ళీ తిప్పబోతున్నాయి. ఇప్పటి వరకు మీలో చాలామంది ఇలా అనుకొని ఉంటారు, నా సమయం ఎప్పుడు మారుతుంది, నేను పడుతున్న కష్టం ఎప్పుడు ఫలిస్తుంది, ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు అని. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయం ఇప్పుడు దగ్గర పడింది. గ్రహాల కదలికలు చూస్తే శని మీ కర్మ ఫలితాలను కదిలిస్తున్నాడు, గురుడు మీ అదృష్టాన్ని మేల్కొల్పుతున్నాడు, చంద్రుడు మీ మనసుకు ఆశను నింపుతున్నాడు. అందుకే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. మకర రాశి వారు బయటకు గట్టిగా కనిపించిన కుటుంబ విషయంలో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. ఇటీవలే మీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మంచితనాన్ని పట్టించుకోకపోవడం జరిగి ఉండవచ్చు. ఇది మీ మనసు లోపల చాలా బాధించింది. కానీ 10వ తేదీ సాయంత్రం తర్వాత ఇంటి వాతావరణం మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఎన్నో రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి తిరిగి మీ దగ్గరకు రావచ్చు. మీ గురించి తప్పుగా ఆలోచించిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ మొదలవుతుంది. కొంతమందికి పెళ్ళి, గృహప్రవేశం లేదా కొత్త ఆరంభం గురించి సంకేతాలు కనిపిస్తాయి. మీ తల్లి ఆశీర్వాదం మీకు మహాశుభాన్ని ఇస్తుంది. మకర రాశివారు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతారో దేవుడికే తెలుసు. కానీ గత కొంతకాలంగా డబ్బు చేతిలో నిలవడం లేదు. అప్పులు పెరుగుతున్నాయి, అనుకోని ఖర్చులు వస్తున్నాయి. నమ్మిన వారు డబ్బు విషయంలో మోసం చేశారు. ఈ కారణంగా మీ మనసు బాగా విరిగిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. 11వ తేదీ ఉదయం తర్వాత ఆర్థిక విషయాల్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావలసిన డబ్బు చేతికి రావచ్చు. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం, ఆకస్మిక లాభం, దూర ప్రాంతం నుంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం జాగ్రత్త, మీ ప్రణాళికలు ఎవరితోనూ చెప్పొద్దు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు అని గ్రహించండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మకర రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పాలి. మీరు చాలాసార్లు నిరాశ చెందారు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. 10వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. పాత పరిచయం ద్వారా ఉద్యోగ అవకాశం రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, పై అధికారుల ప్రశంసలు, జీతం పెరిగే సంకేతాలు, కొత్త బాధ్యతలు కనిపిస్తున్నాయి. మీ పనిని చూసి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఆశ్చర్యపడతారు. మకర రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. మీరు ఒకరిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు. ఈ 3 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక భావోద్వేగ మార్పు కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి మాట్లాడే అవకాశం ఉంది. మీపై కోపంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధం గురించి చర్చ మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. కలిసి దేవాలయ దర్శనం చేస్తే మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఆరోగ్య విషయంలో ఈ సమయంలో మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉండవచ్చు. ప్రత్యేకంగా ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. ఈ 3 రోజుల్లో మీకు ఒక దైవ సంకేతం కనిపించే అవకాశం ఉంది. అది దేవాలయ గంట శబ్దం, నల్ల కాకి కనిపించడం, శనీశ్వరుని చిత్రం అకస్మాత్తుగా కనిపించడం, లేదా ఎవరో చెప్పిన ఒక మాట రూపంలో ఉండవచ్చు. అది మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతం అని చెప్పాలి. మీరు తప్పకుండా చేయవలసిన పరిహారం, ప్రతిరోజు ఉదయం ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. శనివారం రోజు
నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. ఒక కాకికి అన్నం పెట్టండి. శనీశ్వర ఆలయ దర్శనం చేయండి. ఇది మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టాన్ని మేల్కొల్పుతుంది. మకర రాశి మిత్రులారా, మీ మీద నవ్విన వాళ్ళే ఇప్పుడు మీ విజయాన్ని చూస్తారు. గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలిసిపోయేలా చేశాయి. మీరు ఎవరికీ చెడు కోరలేదు, కానీ కొందరు మాత్రం మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని ద్రోహం చేశారు. మీ వెనుక మాట్లాడారు. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఏడ్చి ఉండవచ్చు కూడా. నేను చేసిన తప్పేంటి అని దేవుడిని ప్రశ్నించి ఉండవచ్చు కూడా. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మకర రాశి మిత్రులారా, ఈ 10, 11, 12 తేదీలలో శని మహారాజు మీకు ఒక గొప్ప న్యాయం చేయబోతున్నాడు. మీపై కుట్ర చేసిన వారు ఒక్కొక్కరుగా బయటపడతారు. మీ మంచితనాన్ని చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. మకర రాశి వారి జీవితంలో ఒక గొప్ప లక్షణం ఉంది. మీరు ఎవరితోనూ అవసరము లేకుండా గొడవ పడరు. కానీ ఒకసారి ఎవరో మిమ్మల్ని మోసం చేస్తే మీ మౌనం వాళ్లకు భయాన్ని కలిగిస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవారి అసలు రూపం బయటపడుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగ స్థలములో, కుటుంబంలో, వ్యాపారములో, బంధువుల మధ్య మీ గురించి తప్పుగా ప్రచారం చేసిన వారు ఇప్పుడు నిశ్శబ్దం అవుతారు. 11వ తేదీ తర్వాత మీకు అనుకోని మద్దతు లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ పక్షాన నిలబడతాడు. ఇది చూసి మీ శత్రువులు ఆశ్చర్యపడతారు. మకర రాశి వారు చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ గత కొంతకాలంగా డబ్బు విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. చేతికి వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు అయిపోయింది. కొంతమంది అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదు. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు శని ప్రభావం మీ ఆర్థిక పరిస్థితిని మార్చడం ప్రారంభిస్తుంది. ఈ 3 రోజుల్లో ఆగిపోయిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం, వ్యాపారంలో లాభం, విలువైన వస్తువు కొనుగోలు, పాత భూమి లేదా ఆస్తి విషయం కదలడం జరిగే సూచనలు ఉన్నాయి. కొంతమందికి ఆకస్మికంగా ధనలాభం కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా 12వ తేదీ ఉదయం వచ్చిన సమాచారం మీ జీవితాన్ని ఆనందంతో నింపుతుంది. మకర రాశి వారిలో చాలామంది విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. కానీ డబ్బు సమస్య, పత్రాల ఆలస్యం, కుటుంబ అడ్డంకులు, అనుకోని సమస్యల వలన ఆ ప్రయత్నాలు ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు గురుగ్రహం ప్రభావం వలన విదేశీ యోగం మళ్ళీ బలపడుతుంది. ఈ 3 రోజుల్లో విదేశీ ఉద్యోగ సమాచారం, వీసా ప్రక్రియలో పురోగతి, దూర ప్రాంతం నుంచి ఫోన్ కాల్, కొత్త పరిచయం ద్వారా అవకాశం రావచ్చు. ఇది మీ జీవితానికి కొత్త దిశను ఇస్తుంది అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, మీ జీవితాన్ని చాలా దగ్గరగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు బయటకు నవ్వుతారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలను మోస్తుంటారు. మీరు అందరికీ తోడుగా నిలుస్తారు, కానీ మీ కష్టకాలంలో మీకు తోడుగా నిలిచిన వారు చాలా తక్కువగా ఉంటారు. మీరు కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం, పిల్లల కోసం, గౌరవం కోసం ఎంత కష్టపడుతున్నారో దేవునికే తెలుసు. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నా కష్టం ఎప్పుడైనా ఫలిస్తుందా? నేను కూడా ఒకరోజు ప్రశాంతంగా నవ్వుతానా? నా ఇంట్లో కూడా శుభకాలం వస్తుందా అని. మకర రాశి మిత్రులారా, ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది అని చెప్పాలి. ఈ 10, 11, 12 తేదీలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. మకర రాశి మిత్రులారా, మీరు పడిన ప్రతి కష్టం వృధా కాలేదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు చీకటిలో నడిచారు. ఇక నుంచి వెలుగులో నడిచే సమయం వచ్చింది. మీ సహనానికి దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.